మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో లోటు వర్షపాతం నమోదవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. సాగుకు నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు అన్నదాతలు. ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో బోర్లలోని నీరు అడుగంటుతోందని తెలిపారు. వర్షాల కోసం ఎదురు చూస్తున్న మెదక్ జిల్లా మొక్కజొన్న, పత్తి రైతుల పరిస్థితిపై మరింత సమాచారాన్ని శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు మండలాల్లో లోటు వర్షపాతం నమోదవుతుంది. ఈ నేపథ్యంలోనే రైతులు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వరి వేస్తున్న రైతులు కావచ్చు, పత్తి వేస్తున్న రైతులకు ఈ పాటికే కొంత వానాలుంటే బోర్ల మీద ఆధారపడి సాగు చేసే వరి రైతులు కావచ్చు, పూర్తిగా వర్షాధారపైన పంటలు పండించే మొక్కజొన్నలు కావచ్చు, పత్తి రైతులు కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంది. ఈ సీజన్ ప్రారంభం నుంచి కొంత మురిపించినప్పటికీ ఇప్పటికీ జూలైకి వచ్చేసరికి కొంత వర్షాలు తగ్గుముఖం పట్టినాయి. ఎండాకాలం పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతోంది. సో దానికి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏం పేరు నీ పేరు, ఏం వేసినావు, ఏం పంట వేసినాం? ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు 2 ఎకరాలు ఉంది. ఎట్లుంది ఇప్పుడు అది? మరి నీళ్ళు లేక ఎండిపోతుంది. వర్షం పడుతున్నాయి నీళ్ళు వర్షం లేదు, నీళ్ళు వస్తలేవు. మొన్న అంటే ఈ వానాకాలం మొదటి నుంచి లేవు వానలు? లేవు. ఏం కూడా కొద్దిగా పడుతున్నాయి. ఎట్లా బోర్ మీద వేసినావు? బోర్ తరపున వేసినాం. కాలువలు ఉన్నాయా మీకేమైనా? కాలువలు అట్లా మీద కొండ పశ్చిమ కాలువ ఉంది. అది ఒక్కొక్క నీరు వచ్చింది, మొన్న కూడా వచ్చింది, ఇప్పుడు వస్తారు. ఎట్లా మరి ఇప్పుడు పండుతుందా? ఇట్లనే ఉంటే పరిస్థితి? ఏం పేరు నీ పేరు? ఏం పేరు? నా పేరు ఎల్లేశం. పంట వేసినావు? మక్క వేసినాం, వరి వేస్తున్నాం. ఎట్లుంది మరి పరిస్థితి? ఇక అంత వాడిపోతుంది, మక్క అంతా వాడిపోతుంది. ఈ వర్షాలు లేవు, ఏం లేవు. ఇక మరి కొండ పోసామా, నీళ్ళు ఇడతారా ఇడవరా? పోయినసారి ఇదే టైంకు పడ్డాయి వానలు? పడ్డాయి ఇదివరకు పడ్డాయి. పోయిన సంవత్సరం పడ్డాయి కానీ ఇప్పుడే పడతలేవు. మరి దాని గురించి ఏదైనా అందరి పరిస్థితిగా అంతే ఉన్నది. వర్షం అంటేనే అందరికి ఉంటేనే వర్షము, లేకపోతే ఎక్కడదా? ఈ బోర్లతో కొన్ని ఆలు వస్తాయి, కొన్ని ఇట్లా కాలం బారంటే ఆయనతో బంద్ అవుతాయి. అట్లా. నువ్వేం వేసినావు, ఏం పంట వేసినావు? నేను వరి వేసినాము, ఇంకా పూర్తి కాలేదు. బోర్ల మీద కొద్ది మేర వేసినాము. మాకు 5 ఎకరాలు అంతున్నది. దానికి బోర్ల మీద కొంచెం వేసినాము, కానీ వర్షాలు సరిగా లేక అవి కూడా వేసిన కాడికి ఎండిపోయేటట్టే ఉన్నాయి. ఇది ప్రత్యామ్నాయంగా మరి ఇంతవరకు అయితే మల్లన్న సాగర్, కొండపోచమ్మ కాలువలు అన్నట్టుగా మా ఊరి మీద తీసిరు. వాస్తవానికి ఇప్పుడైతే కొండపోచమ్మ వాటరు ఇది వరకు ఇడిచిరు, 2 నెలల క్రితం కూడా ఇడిచిరు. అయితే ఇప్పుడు ఆ వాటర్ మీద ఉండేసరికి మేము కొంచెము ధీమకమాన వేసినాము, పంట వేసినాము. పంట వేస్తే ఇప్పుడు అందరూ బోర్లు చాలు చేసుకుని నడిపించేసరికి ఆ వాటర్ కూడా తగ్గిపోయింది. ఇంకా ఇట్లనే కొనసాగితే ఇంకో వారం 10 రోజుల వరకు పూర్తిగా ఎండిపోయేటట్టు ఉన్నాయి. బోర్లు కూడా ఎండిపోతాయి, ఎవరికి బోర్లు పోసేటట్లేవు, చేసిన పంటలు ఎండిపోతాయి. ఏదన్నా వర్షం పడితే బాగుండు అన్న ఉద్దేశం ఉన్నది, కానీ ఇప్పటి వరకు అయితే ఆర్తడి వర్షాలు లేకనే పడ్డాయి. ఏ పెద్ద వాన అన్నట్టు ఒక్కటి కూడా పడలేదు. దానికోసం వర్షం కోసం ఎదురు చూసినట్టు అవుతుంది. అట్లనే ఈ ప్రత్యామ్నాయంగా మరి కొండపోచమ్మ సాగర్ వాటర్ కూడా ఇడిస్తే ఎంతన్నా రైతులకు మేలు చేసినట్టు అవుతుంది, బతకగలుగుతాము. మీ దగ్గర కాలువల పరిస్థితి ఏంది? ఎందుకు కాలువలు ఎందుకు ఆగిపోయినాయి? మన నిజాంపేట మండలంలో అయితే సాధ్యమైనంత వరకు అందరూ వరి, మొక్కజొన్న, పత్తి ఇవన్నీ 3 పంటలు ఎక్కువ వేస్తారు. అయితే పత్తి, మొక్కజొన్న అనేది వర్షాధారిత పంటలు. ఇవి ఈ 2 పంటలు ఇప్పుడు ఇంచుమించు ఎండిపోయే దశలో ఉన్నాయి. ఈ వర్షాలు పడితే తప్ప రైతులు ఈ విషయంలో కోలుకోరు. అలాగేంటంటే వరి సాగు కూడా ఉంది. వరి సాగు ఏంటంటే అందరు బోర్ల మీద ఆధారపడుతారు. అందరు బోర్లు వేసుకొని నాట్లు వేసుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే ఇవి నాట్లు వేస్తే వర్షాలు పడితే ఈ వర్షాలతో కలుపుకొని పంటలు పండితే ఆశతోటి అందరు నాట్లు వేసుకుంటారు. చాలా మంది ఇప్పటికి ఒక 50% నాట్లు వేసారు. అందులో ఒక చారణ ఆల్రెడీ ఆరిపోతూనే ఉన్నాయి. మళ్ళీ ఆరిపోయినాయంటే అది మళ్ళీ పంటలు పారయ్యేవి, మళ్ళీ దున్ని నాటేసుకోవాలి. ఎట్లా రైతులకు బాగా బర్డెన్ అవుతుంది, మళ్ళీ డబుల్ ఖర్చు అవుతుంది. దీనికి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కొండపోచమ్మ కెనాల్ మా బచ్చరాజపల్లి గ్రామానికి వస్తాయి, అట్లా నార్లపూర్ గ్రామానికి వస్తాయి, ధర్మారం వస్తాయి. ఇట్లా 4 గ్రామాలకు కూడా మా మండలంలో మేలు జరుగుతుంది. కావున ప్రభుత్వం ఇప్పటికైనా కొంచెం స్పందించి కొండపోచమ్మ నీళ్ళను వదిలిపెడితే మా 4 గ్రామాల్లో కూడా ఈ పంటలు సమృద్ధిగా పండుతాయి. త్వరగా స్పందించి కొండపోచమ్మ నీళ్లు వదిలిపెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ఒకవైపు ఈ నీటిని విడుదల చేయాలని చెప్తున్నారు. దాంతోపాటు వర్షాలు పడకపోతే మాత్రం ఇటు మొక్కజొన్న కావచ్చు, వరి రైతులు అయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వర్షాల కోసం ఎదురు చూస్తున్నట్టు కూడా రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విష్ న్యూస్, మెదక్ జిల్లా నుండి.